హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభాత బేరి ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి శ్రీ ఆకుల. ఇవాళ మనతో తాటి శ్రీనివాస్ గారు, టిఎస్ ఆర్యవైశ్య పరిణయ వేదిక ఫౌండర్ అండ్ అడ్మిన్ మనతో ఉన్నారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు, కానీ వీరు ఉచితంగా 200 వివాహ సంబంధాలు కలిపి ఇందోర్ నగరంలో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడి టిఎస్ ఆర్యవైశ్య పరిణయ వేదిక వాట్సాప్ గ్రూప్ గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. మాకు టిఎస్ ఆర్యవైశ్య పరిణయ వేదిక గురించి ఏంటో, అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు అని కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తారా? ముందుగా ప్రభాత బీరి ఛానల్ వారికి నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై వాసవి. ఈ టిఎస్ వైశ్య పరిణయ వేదిక అనేది ఎందుకు ప్రారంభించామంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవడం చాలా గగనమైన పరిస్థితుల్లో ఉంది. అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ, ముఖ్యంగా మా వైశ్య కమ్యూనిటీలో మాత్రం చాలా కోరికలతో ఉంటున్నారు. సో వారి కోరికలను మనం నిర్మూలించలేము, వారి కోరికలను మనం ఫుల్ఫిల్ చేయలేము. నాతోనైనా సహాయం ఈ వైశ్య కమ్యూనిటీకి ఏదైనా చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఒక హైదరాబాద్ మ్యారేజ్కి వెళ్ళాను 2020 ఆ ప్రాంతంలో. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడుకుంటున్నారు చాలా ఆవేదనతో, డాడీ నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు ఇప్పటికే 32 ఏళ్ళు వచ్చేసాను, ఆ బాబు బాధపడుతున్నాను. సో ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, నాతో ఈ వైశ్య కమ్యూనిటీకి ఏదైనా సహాయం చేద్దామని ఒక సంకల్పంతో జనవరి 4, 2021 నాడు టిఎస్ వైశ్య పరిణయ వేదిక అని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. ఇది దానికి మూలం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరినో ఏదో చేయాలని కాదు, ముఖ్యంగా సేవాభావంతో ఇది మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు టిఎస్ ఆర్యవైశ్య పరిణయ వేదిక అనేది మీరు వాట్సాప్ గ్రూప్ అని చెప్పారు. మీరు వాట్సాప్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? మంచి ప్రశ్న వేశారమ్మ. వాట్సాప్ ఎందుకు ఎన్నుకున్నామంటే, ఈ రోజుల్లో ప్రతి ఎవరి దగ్గరైనా సెల్ అనేది వెరీ కామన్, దట్టు స్మార్ట్ ఫోన్. చిన్న వృత్తి నుంచి పడితే పెద్ద వృత్తి చేసేవారు మన దగ్గర షాపులలో పనిచేసే అబ్బాయిలు కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, హోటల్లో పని ఎవ్రీ వేలా కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు స్నేహితుని కంటే ఎక్కువ. సో అందుకని ఈ వాట్సాప్లో మనం ఏది పోస్ట్ చేసినా నేరుగా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఏ మాధ్యమం ద్వారా ఇంత స్పీడ్గా పోదనే ఉద్దేశంతో వాట్సాప్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే సార్, మరి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు, మీరు ఇప్పటివరకు ఎంతమందిని కలిపారు సార్? వాళ్ళ సోల్మేట్స్తో, వాళ్ళ పార్ట్నర్స్తో ఎంతమందిని కలిపారు సార్? ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కూడా ఒక పెళ్ళి కలిపి వస్తున్నాను. ధర్మేంద్ర గారు నాకు సమయం ఇచ్చినప్పుడు సాయంత్రమే రమ్మని చెప్పాను నేను. చాలా సంతోషం. ఆ పెళ్ళి కలపడం చర్చల్లోనే ఉన్నాను నేను. ఈ పెళ్లితో 265 వివాహ సంబంధాలు ఈ రోజు వరకు కలిపాను. ఇదంతా కూడా స్వామివారి దయ, శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో. నాదేం లేదు, నేను ఏ పని చేసినా స్వామివారిని భిక్ష అడుకుంటాను. సో ఇది కూడా అంతే. జై శ్రీమన్నారాయణ సార్. సార్, ఇప్పుడు టిఎస్ ఆర్యవైశ్య పరిణయ వేదికలో చేరడానికి అంటే ఎలా చేరొచ్చు సార్? అంటే మీరు ఆ ప్రాసెస్ ఏంటి? ఒకవేళ మేము రిజిస్టర్ అవ్వాలనుకున్నా కానీ మీకు ఏమైనా ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వస్తుందా? మీరు ఏమైనా సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకుంటున్నారా? వీటి గురించి మాకు వివరించండి సార్. తప్పకుండా అమ్మా. టిఎస్ వైశ్య పరిణయ వేదికలో చేరాలంటే ముందుగా వారి వివరాలు నాకు పంపించాలి. వారి డాడీ, మన నాన్నగారి పేరేంటి, అమ్మగారి పేరేంటి, తదితర విషయాలతో పాటు గోత్రాలను ఉంటాయి వైశ్య కమ్యూనిటీలో. ఏ గోత్రం, ఏ నక్షత్రం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటితో పాటు వారు ఏం వ్యాపారం చేస్తున్నారు, అబ్బాయి వ్యాపారం చేస్తుందా, ఉద్యోగం చేస్తుందా, దానికి సంబంధించిన వివరాలు. వ్యాపారం అయితే వ్యాపారం, అమ్మాయిది అయితే అమ్మాయిది. దీంతో పాటుగా ఈ మధ్య నేను ఏం చేశానంటే ఆధార్ కార్డు తీసుకున్నాను. ఆధార్ కార్డు ఎందుకంటే ఈ మొదట్లో మా దగ్గర ఆధార్ కార్డు ఉండేది కాదు. ఎవరినంటే వాళ్ళని చేర్చుకున్నాము. కానీ నేను ఎవరు మామూలుగా మాకు ఫోన్ చేయగానే సరే రండి అని చెప్పి ఆహ్వానించాను. ఒకరోజు ఏమైందంటే ఒక ఫోన్ వచ్చింది నాకు, నందిపేట ప్రాంతంకి. సార్, మీ గ్రూప్లోనే ఉన్నాం మేము, అమ్మాయి వాళ్ళము, మాకు 1 lakh రూపీ డిమాండ్ చేస్తున్నారు. అంటే నా గ్రూప్లో ఉండి మీరు డిమాండ్ చేయడం ఏంటి సార్? నా ఏదైతే అంత ఉచితమే ఉన్నది, నేను ఎవరి దగ్గర ₹1 తీసుకుంటాను. సార్ వాళ్ళ ఆ నంబర్కి వెళ్ళి, ఏ నెంబర్కి వెళ్ళి అయితే మీకు ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నాకు ఇవ్వమన్నాను. ఆ నెంబర్కి నేను ఫోన్ చేసి మాట్లాడితే ఒక లేడీ మాట్లాడింది. సీనన్నా, నేను చేసుకుంటున్నా, నేనే మీ గ్రూప్లో ఉన్నా, ఇలా 2-3 నెలల నుంచి మీ గ్రూప్లో ఉన్నా, కరెక్టే అమ్మా, నీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను.
ఈరోజు నువ్వు ఏం చేసినా నాకు పేరు వస్తుంది, అంతే కదా. నువ్వు డబ్బులు తీసుకున్నావు నాకు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, ఇది పద్ధతి కాదు. అప్పుడు మెంబర్సే నాకు ఒక ఐడియా ఇచ్చింది, ఇది నా ఐడియా కూడా కాదు సార్, మీరు రాత్రి పగలు మా గురించి కష్టపడుతున్నారు, మీరు ఒక ప్లాన్ చేయాలి సార్. బ్రోకర్లను నిరోధించాలంటే, బ్రోకర్లు అంటే ఏంటమ్మో మీకు క్లారిఫికేషన్ ఇస్తాం. ఒక బ్రోకర్ దగ్గర మనము పెళ్ళి ఉంటుంటే మన ఫోటోలు బయోడేటా ఇస్తాం, వాళ్ళు ఏం చేస్తారంటే ఉచిత గ్రూపులు కాబట్టి ఇలా పెట్టుకుంటున్నారు. ఇందులో పెట్టుకుంటే నంబర్ ఆఫ్ వాళ్ళకు ప్రొఫైల్స్ దొరుకుతాయి. ఇందులో చాలా ఇలా చేరినప్పుడు మాకు కూడా తెలియదు కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నాం మనం, కానీ వాడు బ్రోకర్ అని మనకు అర్థం కాదు కదా. వానికి ఏంటంటే చాలా ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో బిజినెస్ చేసుకొని లక్షలు వాళ్ళు సంపాదిస్తున్నారు, మేము పేరు సంపాదించుకుంటున్నాం. దాంతోపాటు ఏమవుతుందంటే తాటి శ్రీనివాస్ గుప్తా పేరు పాడైపోతుంది. వాళ్ళు ఒక మంచి ఐడియా ఇచ్చారమ్మ, ఇప్పుడు మా అమ్మాయి పెట్టాలంటే మా అమ్మాయి ఆధార్ కార్డు పంపిస్తాం సార్ మీకు. సరే, ఈ ఆలోచన చాలా బాగుందని ఆ రోజు నేను సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు పాత మెంబర్లందరికీ ఆధార్ కార్డు పంపించమన్నా. ఒక 1 అవర్లో 33 మెంబర్స్ వెళ్ళిపోయింది మా దాంట్లోకి. సో వాళ్ళంతా మీరే అర్థం చేసుకోవాలి, వారు ఎవరో నేను చెప్పే అవసరం లేదు. సో దానికోసమే ఆధార్ కార్డు వివరాలు, మళ్ళీ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఏం వృత్తి చేస్తున్నారు, అబ్బాయి ఎక్కడ లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడ, అబ్బాయి అయితే అమ్మాయి అయితే, ఇవన్నీ వివరాలు పెట్టమంటామమ్మా. ఇవన్నీ వివరాలలో పొందుపరిచి మాకు వాళ్ళు పంపిస్తారు. సో మేము గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు ఆధార్ కార్డ్ అని. ఆధార్ కార్డ్ అనేది కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది, అలా మీ దగ్గర షేర్ చేసుకుంటారు చాలామంది. అంటే ఇది సేఫ్ అని మేము అనుకోవచ్చా? చాలా మంచి విషయం అడిగారమ్మా, ముందుగా మీకు ధన్యవాదాలు. చాలామంది నాకు అడుగుతున్నారు ఇప్పటికే తల్లిదండ్రులు, ఎందుకు సార్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు కేవలం మా దగ్గర 3-4 సెకండ్స్ మాత్రమే ఉంది. దట్ ఈజ్ ఓన్లీ వెరిఫికేషన్. ఈ అమ్మాయి ఈ సర్నేమ్ వీళ్ళ ఫాదర్ సర్నేమ్ సేమ్ ఉందా, ఓకే, దట్స్ ఆల్. వేరే ఏముండదు. మళ్ళీ మా దగ్గర డిలీట్ అయిపోతుంది. సిస్టమ్ గురించి అయితే మీ అందరికీ తెలిసే, మనం అబద్ధం ఆడతాం కానీ సిస్టమ్ అబద్ధం ఆడదు. దాన్ని చేయాలన్న మనతో కాదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు పెట్టిన పేరు టిఎస్ ఆర్య వైశ్య సంఘం, టిఎస్ ఆర్య వైశ్య పరిణయ వేదిక, సారీ. ఇప్పుడు దాంట్లో టిఎస్ అంటే ఏంటి? తెలంగాణ స్టేట్ అని అనుకోవచ్చా, లేదంటే మీరు ఏదన్నా దానికి మీనింగ్ ఉందా సార్? చాలా మంచి ప్రశ్న వేశారమ్మ, చాలా సంతోషం వేసింది నాకు కూడా. టిఎస్ అంటే ఈ సృష్టికి భగవంతుడు మన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన పేరు అన్నట్టు. టిఎస్ అంటే తిరుమల శ్రీనివాస వైశ్య పరిణయ వేదిక. ఈ పేరు ఎందుకు ఎన్నుకున్నారని మీరు అడగొచ్చు. శ్రీనివాసుడు నిత్య కళ్యాణమూర్తి, మనం అంటాం కదా నిత్య కళ్యాణమూర్తి పచ్చతోరణ చక్రవర్తి అంటామని. అలా ప్రజలంతా కూడా అంటే వైశ్య కమ్యూనిటీ అంతా కూడా నిత్యం ఆనందంగా ఉండాలి. వాళ్ళ ఇళ్లలో పచ్చ తోరణాలు వేసుకోవాలి. మనం ఏదైనా శుభకార్యం అయితే పచ్చ తోరణం వేసుకుంటాం కదా, ఆ ఉద్దేశంతోనే, ఒక సదుద్దేశంతో తిరుమల శ్రీనివాస వైశ్య పరిణయ వేదిక మొత్తం పేరు దాంట్లో రాయలేం కాబట్టి షార్ట్ కట్ టిఎస్. మీరు అడిగినట్టే చాలామంది టిఎస్ అంటే ఏం సార్ తెలంగాణ స్టేట్, లేక మీ సర్నేమ్ తాడి శ్రీనివాస్ అంటే ఇది ఏవి కాదు, సర్వం శ్రీనివాసమై. సరే, ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అందమైన అనుభూతి పెరిగే, అదొక పవిత్రమైన బంధం, ఒక నమ్మకం పైన ఏర్పడుతుంది. మీరు ఇప్పుడు ఇరు వర్గాలను కలుపుతూ ఉంటారు, మీరు ఒక మీడియేటర్ లాగా అని మేము అనుకోవచ్చా మరి? లేదమ్మా, మీడియేటర్ కాను నేను. ఇందులో మా గ్రూప్లో అమ్మాయి వివరాలు అబ్బాయి వివరాలు ఉండేవి, వాళ్ళకు వాళ్ళే న్యాయ నిర్ణయితారు. నేను క్లబ్ చేయడమే నా వంతు, పరిశీలన వారి వంతు, పరిచయం చేయడం నా వంతు, పరిశీలన వారి వంతు. మీరు అన్నట్టు పవిత్రమైన బంధం కాదు, సృష్టిలో అత్యంత విలువైన బంధం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎన్నో కోరికలతో పెంచుకుంటాడు. అమ్మాయి ఇది నా రూమ్ అంటుంది, ఇది నా సెల్ఫ్, నేను బట్టలు పెట్టుకునేది, ఇలా అనుకుంటారు. అలాంటి అమ్మాయిని వాళ్ళ ఫాదర్ ఏదో ఒక రోజు ఒక వరునికి దానం చేయాలి. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దానం ఏంటంటే కన్యాదానం. ఈ బంధానికి ఎంతో విలువ ఉన్నది, చాలా విలువ ఉన్నది. మీరు అన్నట్టు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసుకోవాలి, అది వాళ్ళ డ్యూటీ, నాది కాదు. ఇది ప్రపంచంలో ఏంటంటే ఇక్కడ ఒక ఐటమ్ దొరుకుతుందని అడ్రస్ దొరికితే మనం వెతుక్కొని వెళ్తాం. నేను అడ్రస్ ఇవ్వగలుగుతున్నా, పరిచయం నాది, పరిశీలన వాళ్ళు, ఎప్పుడైనా అంతే. ఓకే సార్. సార్ మీరు ఇది కాకుండా మీ ప్రొఫెషన్ ఏంటి సార్? మా ప్రొఫెషన్ అంటే వ్యాపారం. ఓకే. అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎప్పుడు లాభదేవీలు ఆలోచిస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటుంది. మరి మీరు ఇప్పుడు సేవ దాంట్లోకి వచ్చారు, దీంట్లో మరి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి అలా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే మొత్తం సేవనేనా సార్? లేదమ్మా, జీవితంలో అందరికీ చెప్తున్నాను, ఒక వ్యాపార దృక్పథంతో డబ్బులు సంపాదించుకుంటాం. ప్రతి రంగంలో డబ్బుల గురించి ఆలోచించుకుంటాం. జీవితం అనేది మనకు దేవుడు ఇచ్చిన చిన్న గిఫ్ట్. కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతాం.
మనతోనైనా సహాయం మనం ఎవరికైనా చేయాలి. నాతో సహాయం అయితే చేస్తా, నాతో కాకుండా సైలెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో అదే ఫిలాసఫీతో చేస్తున్నాను. మా కమ్యూనిటీ రోజు బాధపడుతుంది, నా ద్వారా ఏదైనా సహాయం చేయాలని ఆ స్వామి నాకు ఆదేశించింది. ఆయన ఆదేశాన్ని నేను జారీ చేస్తున్నాను. ఎలాంటి లాభాపేక్ష కోసం నేను చేయడం లేదు. ఏ బ్రోకర్లకు కానీ ఎవరికి కానీ నేను అపోజిట్ కాదు. ఎవరి దారి వాళ్ళది. ఈ ప్రపంచం 4 దారుల నుంచి కూడా మనం వెళ్ళవచ్చు. ఈ దారి నాకు వెంకటేశ్వర స్వామి చూపించిండు. సో ఆయన దారిలో నేను వెళ్తున్నాను. నాది ఏం లేదు. సరే, ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు ఆర్యవైశ్య సంఘంకి. ఈ సేవ కాకుండా మీరు ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? ఇంకా సేవా కార్యక్రమాలు అంటామా, నిజామాబాద్ నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ నిర్మాత శ్రీ దిల్రాజు గారు ఒక ఆలయాన్ని నిర్మించారు. దాన్ని ఇందూరు తిరుమల అంటారు. ఆ దేవాలయంలో నేను వాఖ్యాతగా నాకు అక్కడ అవకాశం ఇచ్చారు శ్రీమాన్ నరసింహారెడ్డి గారికి. వారికి ప్రేక్షకుల అందరి సాక్షిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ నేను వాఖ్యాతగా ఉంటాను. దేవాలయంలో జరిగే ప్రతి వివరాలన్నీ కూడా మైక్లో మాట్లాడుతుంటాను. ఎవ్రీ పుష్యమి నక్షత్రం రోజు మా దేవాలయంలో చిన్నపిల్లలకు మందిస్తుంటాను. ఆ మందుకు సంబంధించిన వివరాలు, వాళ్ళ దేవాలయంలో ఎలాంటి ఉత్సవాలైనా నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలి. ఈ అవకాశం కూడా నాకు ఎవరిచ్చిందో తెలుసా అన్న? శ్రీనివాసుడు ఇచ్చాడు. శ్రీమాన్ నరసింహారెడ్డి గారి రూపంలో నాకు అక్కడ సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. ఇంకొక విషయం మేము తెలియజేయాలి ప్రేక్షకులందరూ కూడా. నరసింహారెడ్డి గారు కూడా ఏమంటారంటే, ఆయన దేవాలయం నిర్మించిండు. శ్రీనివాస్ గారు, నువ్వు నేను ఇక్కడ సమానం అంటే ఇద్దరు హోదా ఉంటాయి. నువ్వు సేవ కోసం వచ్చినావు, నేను సేవ కోసం వచ్చినావు. దేవాలయం నిర్మించిన ఆయన కళ్ళు ఎక్కువగా గర్వం కంటే రియల్గా ఆయన చాలా గ్రేట్ అన్న. అలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఈ సృష్టి నడుస్తుంది. మీలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం. ఇంత సేవ చేస్తూ అసలు మీరు ఎంత గ్రౌండ్ ఏరుతున్నారంటే, మీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు ఆ సెన్స్ కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మీరు ఇంకా చాలా ఇలానే సేవలు చేయాలి, ఇందూర్కి మన స్టేట్కి ఇలానే మంచి మంచి సేవలు చేస్తూ మాకు ఇలానే మీరు టైం కూడా ఇవ్వాలి సార్. ఒక చిన్న విషయం మీ అనుమతి తీసుకుంటున్నాను. ఈ సేవా రంగంలో ముఖ్యంగా టిఎస్ వైశ్య పరిణయ వేదిక ఈ కృషిలో మా శ్రీమతి రజనీ గారు, మా ఇద్దరు అబ్బాయిలు నాకు. సార్, మీరు ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ లేదంటే స్పిరిచువల్గా కానీ మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటారు కంపల్సరీ. మీ వెనకాల కూడా మీ వైఫ్ కృషి ఉంటుంది. దాన్ని మీరు చెప్తారా సార్? ఈ కృషి వెనుక మా శ్రీమతి తాటి రజనీ గారిది కూడా ఉన్నది. ప్రతిసారి నాకు గుర్తు చేస్తుంది, ఏమండి ఈ ప్రొఫైల్ పెట్టండి, ఆ ప్రొఫైల్ పెట్టండి. మా దగ్గర మొత్తం 5 గ్రూపులు ఉంటాయండి. ఒక గ్రూప్ అనే కాదు, 5 గ్రూపులు వివిధ రంగాలకు చెందాయి. ఎవరి వారికి సపరేట్ చేసి ఏమండి వాళ్ళది గ్రూప్లో పెట్టండి. మళ్ళీ ఎక్కడైనా మేము పెళ్ళికి వెళ్తాం కదా, ఈ అమ్మాయి మన గ్రూప్లో ఉంది కదండి అని నాకు గుర్తు చేస్తుంటాను. చాలా నాకు నా అడుగులో అడుగై నడుస్తుంది. వారితో పాటు మా 2 కుమారులు, మా కోడలు కూడా దీంట్లో వాళ్ళకు పాత్ర ఉన్నది. వాళ్ళందరి పాత్ర ఉంది కాబట్టి ఈరోజు నేను సక్సెస్గా ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరి పాత్రతో నేను చేస్తున్నాను. మళ్ళీ నేను ఒక్కడిని కాదండి, మా మెంబర్స్ అందరూ కూడా నాకు తోడు ఉండాలి కదా. వాళ్ళు ఉంటేనే మనకు విలువ కదా. వాళ్ళ సంతోషమే నా సంతోషం. ఇలాంటి లాభాపేక్ష లేదు. సార్, ఇప్పుడు పరిచయ వేదిక నుంచి కావచ్చు, లేదంటే ఆధ్యాత్మికంగా దాని నుంచి కావచ్చు, మీకు చాలా సన్మానాలు జరిగాయని మేము విన్నాము. మరి అది నిజమేనా సార్? చాలా సన్మానాలు అంటే అది పెద్దగా అవుతుందండి. కొన్ని సన్మానాలు మాత్రం జరిగాయి. ఈ మధ్యన మన అర్బన్ ఎమ్మెల్యే గారు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు వాళ్ళ ఆఫీస్కి పిలిపించి నన్ను అప్రిషియేట్ చేశారు. శ్రీనివాస్ గారు మీరు చాలా గ్రేట్, ఈ తక్కువ సమయంలో ఈ 200 పెళ్ళిళ్ళు చేశారంటే మామూలు విషయం కాదు. అది అందులోనూ మా కమ్యూనిటీ ఎమ్మెల్యే గారు, మన అర్బన్ ఎమ్మెల్యే గారు వైశ్యుడు కాబట్టి చాలా ప్రశంసించారు. వారికి కృతజ్ఞతలు. అలాగే వివిధ సంస్థలు, సీనియర్ సిటిజన్ సంస్థ, ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం వారు ఉగాది సందర్భంగా, ఇంకా మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా సన్మానాలు జరిగాయి. నిజమే, మీరు విన్నారు. అంతా శ్రీనివాసుని కృప. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినందుకు అక్కడ కూడా కొందరు మనకు సన్మానించారు. అంతా శ్రీనివాసుని కృపని. ఈరోజు మా ఇంటర్వ్యూ తీసుకుంటానికి కూడా ధర్మేందర్ గారి రూపంలో స్వామివారే వచ్చారనుకుంటాను, అమ్మాయి రూపంలో స్వామివారే వచ్చారు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి. సార్, మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు, ఎంతోమందిని కలిపారు, వాళ్ళ పాజిటివ్నెస్ అంతా మీకు వస్తుంది. మీరు కలిపిన వారి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ శ్రీనివాసుని ఆశీర్వాదాలు మీ పైన ఎప్పుడూ ఉంటాయి సార్. మీరు ఇలాగే
200 అని కాదు, ఇంకా 1000 చేయాలి, మాకు ఇలానే మీ టైంని కూడా మాకు కేటాయించాలి, మేము అప్పుడు కూడా వస్తాం మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అండ్ మీరు హ్యాపీగా కూడా ఉండాలి, మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మేము చాలా పాజిటివ్ ఎనర్జీని మా నుంచి ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ చాలా చాలా సంతోషం అమ్మ. ముఖ్యంగా ధర్మేందర్ గారికి ఈరోజు ప్రేక్షకుల తరపున నా తరపున కృతజ్ఞతలు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సార్, నాకు ఎప్పుడు సార్ అంటే ఈరోజు సమయం ఇచ్చారు. నిజంగా ధర్మేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా సంతోషం అమ్మ ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వారు ప్రభాత బేరీ డైరెక్టర్ ధర్మేంద్రతో నేను మీ ప్రశాంతి శ్రీ ఆకుల. జై శ్రీమన్నారాయణ సార్. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకెన్నో చేయాలని, ఆ జై శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుతున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు ధర్మేందర్ గారు. ఆల్ ది బెస్ట్ సార్.